అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. హష్ మనీ కేసులో ట్రంప్ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఎలాంటి శిక్ష విధించబోతోందన్నది సస్పెన్స్గా మారింది. జరిమానాతో సరిపెడుతుందా లేక జైలుకు పంపిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ట్రంప్ పోటీపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారన్న సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్ను దోషిగా తేల్చగా ఓ సర్వే సంస్థ బయటపెట్టిన ప్రజాభిప్రాయం ఆయనకు మరింత ఇబ్బందికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్లుగా ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సర్వేను మే 31 నుంచి జూన్ 1 వరకు నిర్వహించినట్లు సదరు సంస్థ తెలిపింది. హష్ మనీ కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా ప్రకటించడం కరెక్టేనంటూ 50% అమెరికన్లు అభిప్రాయపడినట్లుగా చెప్పింది. ఈ కేసు సరైనదా కాదా అనే విషయంపై తమకు ఎలాంటి అభిప్రాయం లేదంటూ మరో 23% మంది తెలిపారని ప్రకటించింది. ఇంకా 27% మంది అమెరికన్లు ట్రంప్నకు అండగా నిలిచారు. ట్రంప్ను దోషిగా తేల్చడాన్ని వారు తప్పుపట్టారు. ఈ కేసులో ట్రంప్పై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారు. 38% మంది మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ముఖ్యంగా ఈ కేసులో ట్రంప్ అక్రమానికి పాల్పడ్డట్లు 51% మంది అభిప్రాయపడినట్లు సర్వే రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా 49% మంది అమెరికన్లు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించినట్లు సర్వే సంస్థ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే పర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ కు $130,000 అక్రమంగా చెల్లించి బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా తేల్చింది. ట్రంప్ పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని కోర్టు వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతో పాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్నకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ మరో 6 నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. కానీ ట్రంప్ను కోర్టు దోషిగా ప్రకటించడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఆయన గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.